ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధయేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము గురించి తెలుసుకుంటూ ఆ నామానుకున్నటువంటి మహత్యము, ఆ నామముకున్నటువంటి అర్థము, ఆ నామాన్ని స్మరించడం ద్వారా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రకంగా తొలగుతుంది, వాస్తుపరంగా ఉండే దోషాలు కూడా ఏ రకంగా మనకి దాని ప్రభావం చూపించకుండా ఉంటాయనే విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలు చదువుతున్నంత మాత్రాన మనం ఎంతసేపు మనకేదో సుఖాలు భోగాలు కలుగుతాయనే ఒక్క కాన్సెప్ట్ మాత్రమే కాకుండా గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అంటే ఏమిటో అనేటువంటిది పరిపూర్ణంగా మనం తెలుసుకుంటున్నాం. అంటే విశ్వము యొక్క ఈ ప్రకృతి ఎవరు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సకల జీవరాశులు ఏ రకంగా ఉన్నాయి, అన్నిట్లో ఉన్నటువంటి శక్తి ఎవరు అనేటువంటి సత్యాన్వేషణ, ఒక సత్యానికి సంబంధించిన ఒక జర్నీ. లలితా సహస్రనామాలు అంటే ఏదో కేవలం ఏదో నామం తీసుకొని చాంటింగ్ చేయడం అని కాదు. అలా అని చాంటింగ్ చేయకూడదని కాదు, ఎందుకంటే మనకి శాస్త్రంలో అమ్మవారే వసిన్యాది వాగ్దేవతలే చెప్పడం జరిగింది. నామ పారాయణ ప్రీత అని. అంటే ఏంటి, అమ్మవారి యొక్క నామాన్ని కనుక పారాయణం చేస్తే ప్రీతి చెందుతుంది అని. మరి ఎందుకు ప్రీతి చెందుతుంది? ఆ నామాన్ని కేవలం పారాయణం చేయడం వలన కాదు, అక్కడ ఆ నామం గురించి తెలుసుకొని, ప్రతి నామానికి ఉన్న అర్థం తెలుసుకొని, విశ్వాన్ని, ఈ యొక్క ప్రకృతిని, ఈ యొక్క చరాచర జీవరాశుల్ని అర్థం చేసుకుంటూ నువ్వు ఎలా మెదులుతావు లైఫ్లో అనే విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళడం ద్వారా ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇక మనం ఈరోజు మహాలక్ష్మి అనేటువంటి నామం దగ్గర లాస్ట్ టైం అయినట్టుంది చూసుకున్నట్లయితే, మహాదేవి, మహాలక్ష్మి. అయితే ఈ మహాలక్ష్మి అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ మనకి అష్టలక్ష్ములు ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ధనలక్ష్మి. అందరికీ తెలిసింది ధనం. అవునండి, నాకు డబ్బులు కావాలి, ధనం కావాలి, దేనికైనా ధనం మూలం ఇదం జగత్. కాబట్టి ధనలక్ష్మి అందరికీ. లక్ష్మీదేవి అనగానే ధనమే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తర్వాత ధాన్యలక్ష్మి అని కూడా చెప్పారు. మనం దాన్ని పట్టించుకోం. ఇంట్లో ఎంత ధాన్యం ఉన్నా, మనకు కొనుక్కునేంత డబ్బులున్నా, మనం శుభ్రంగా 3 పూటలు తింటున్నా, మనం దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించాం అస్సలు ఎక్కడా కూడా. ఎంతసేపు 4 డబ్బులు జేబులో ఉన్నాయా, బ్యాంకులో ఉన్నాయా, ఫ్లో బాగుందా లేదా. కానీ నువ్వు ఎప్పుడైతే ధాన్యలక్ష్మిని నువ్వు గుర్తించట్లేదో లక్ష్మీదేవిని అవమానించినట్లే. అదేవిధంగా మూడోది విద్యాలక్ష్మి. చూడండి, ఒక్కో వ్యక్తికి ఒక్కో విద్య ఉంటుంది. టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, బుకిష్ నాలెడ్జ్ అనుకోండి, కామన్గా బయట సమాజంలో జరిగేటువంటి ప్రతి దాని మీద ఒక నాలెడ్జ్ పెంచుకోవడం అనుకోండి, అది కూడా నాలెడ్జే. అంటే మీకు కేవలం ధనం లేనంత మాత్రాన లక్ష్మీదేవి అనుకోకూడదు, లేదనుకోకూడదు. ధాన్యలక్ష్మి రూపంలో ఉంది, 3 పూట్ల చక్కగా తినగలుగుతున్నావు, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, లక్ష్మి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యలక్ష్మి, చక్కటి ఆరోగ్యం ఉంది, లక్ష్మీప్రదం. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం లేదు, లక్ష్మి అక్కడ తగ్గింది. అంటే ఆరోగ్యం ద్వారా కూడా నువ్వు ఆనందపడ, ఆహా నాకు ఆరోగ్యలక్ష్మి ఉంది నా దగ్గర, ధనం ఒకటే మీరు అనుకోకండి. అదేవిధంగా ఐశ్వర్యలక్ష్మి, ఐశ్వర్యము. నీకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతుంది, దట్ ఈజ్ ఐశ్వర్యం. ఈశ్వరానుగ్రహం వస్తుంది. ఐశ్వర్యం ఎలా వస్తుందంటే ఈశ్వరానుగ్రహం వల్ల వస్తుంది ఐశ్వర్యం అనేటువంటిది. అదేవిధంగా జ్ఞానలక్ష్మి, జ్ఞానం వేరు, మీకు సహజంగా ఉండేటువంటి విద్య వేరండి. విద్య, జ్ఞానం ఈజ్ డిఫరెంట్. నీ జ్ఞానం లేదా అంటూ ఉంటాం చూడండి. అంటే ఏమిటి, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా మెదులుకోవాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎటువంటి సందర్భంలో నువ్వు ఎలా ఉండాలి, ఆ దేవతా సంబంధించినటువంటి విషయాలను ఎంత తెలుసుకుంటుంటే అంత జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సంతానలక్ష్మి, సంతానం కూడా ఒక లక్ష్మి అని చెప్తుంది శాస్త్రం. చాలామంది చూడండి, సంతానం ఉంటే పట్టించుకోరు. నువ్వు అక్కడ లక్ష్మీదేవిని నువ్వు సరిగ్గా చూసుకున్నట్టే, సంతానం ఉండి కూడా నువ్వు పట్టించుకోకపోతే. సరైనటువంటి ఫుడ్ నువ్వు సరిగ్గా తినకపోతే అది కూడా లక్ష్మీదేవిని తిరస్కరించినట్టే. అందరూ ఏం చేస్తారు, కేవలం ఏదో
కింద రూపాయో ఎంతో రూ. 10 రూ. 100 కింద పడగానే అమ్మమ్మో అని దండం పెట్టుకుంటాం. కానీ వీటికంటే ఇదంతా మనం ఎలా చూస్తాం ఒక ధనాన్ని, వీటన్నిటిని ధనభావంతోనే చూడాలి. ఇది ఒక లక్ష్మీదేవి అంటే నేననేది దీన్ని ఎంత కేర్‌గా చూసుకుంటున్నావో ఇది కూడా అంతే గొప్పగా చూసుకోవాలి. సంతాన లక్ష్మి. అదేవిధంగా ధైర్యలక్ష్మి. ధైర్యం కూడా లక్ష్మేనండి. అందుకే చూడండి ధైర్యే సాహసే లక్ష్మి అంటూ ఉంటారు. అయితే ఆ ధైర్యానికి కూడా ఒక లెక్క ఉంటుంది. అలా అని పోయి జూలోకి వెళ్ళి పులి బోన్‌లోకి తిరుగుతా అంటే కాదు. అది ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఆలోచన లేనటువంటి చేసేటువంటి సాహసాలు అవుతాయి అవన్నీ కూడా. ఒక చిన్న పిల్లవాడు వెళ్ళాడు వాడిని రక్షించడానికి వెళ్ళడం ఈజ్ డిఫరెంట్. అట్లాగే ధైర్యలక్ష్మితో 8 లక్షలు అవుతాయి. అయితే ఈ 8 లక్ష్ములు కూడా ఈ అష్టలక్ష్మి దేవతల గలరు. ఈ లక్ష్మీ దేవతలందరినీ శాసించేది మహాలక్ష్మి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ అన్ని లక్ష్ముల్ని శాసించే లక్ష్మి మహాలక్ష్మి. అందుకే ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అని అనుకున్నట్లయితే ఈ అష్టలక్ష్మిలు సిద్ధిస్తాయి. అయితే ఎప్పుడైనా ఒక మంత్రాన్ని చేసేటప్పుడు మినిమం 40 నిమిషాలు చేయండి. 11 సార్లు చేశాను, లేకపోతే 108 సార్లు చేశాను అని లెక్క పెట్టుకోకండి. ఒకవేళ సరే నాకు లెక్క పెట్టుకోవాలని ఉందండి అంటే జపమాల తెచ్చుకోండి ఖచ్చితంగా. జపమాల తీసుకొని అది కూడా పగడాల జపమాల తీసుకోండి. ఒరిజినల్ పగడాల జపమాల తీసుకొని ఎప్పుడు కూడా జపమాలని ఏదైనా లోపల పెట్టుకొని చేసుకోవాలి. బయట బహిర్గతంగా చేయకూడదు. ఎందుకంటే మీరు చేసేటువంటి జపం ఏదైతే చేస్తారో దాని నుంచి వచ్చేటువంటి పుణ్యాన్ని తినడానికి మన చుట్టూ తెలియకుండానే కొన్ని అసుర శక్తులు, కొన్ని పిశాచములు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఈ దేవతా సంబంధించిందే కావాలి వాటికి. అది తీసుకొని వాటి యొక్క ఆ పిశాచ జన్మల నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగ అనేక మార్లు అనేకమైనటువంటి సిద్ధుల్ని అనేకంగా ఉండేటువంటి కొంతమంది భక్తి మార్గంలో ఒక తారాస్థాయిని చెందిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ యొక్క పైశాచిక జన్మలెత్తినటువంటి కొన్ని ఆత్మలు కానీ కొన్ని వీళ్ళు కానీ వచ్చి వేడుకోవడం జరిగిందట. జరుగుతుంటుంది కూడా. కాబట్టి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.